ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన ఆదిలాబాద్కు చెందిన షాకీర్ అనే వ్యక్తిని గురువారం బైంసాలో అరెస్టు చేశామని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో వివరాలను వెల్లడించారు. ఇక మీడియా కాలనీకి చెందిన మంచుల ఫిర్యాదు మేరకు 1 టౌన్ సీఐ సునీల్ కుమార్ విచారణ జరపగా నిందితుడిపై ఇదివరకే పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ స్థలాలను వారి పేరుతో సర్వే నంబర్ 29/1 ఇంద్రమ్మ కాలనీ కానాపూర్ శివారు నందు ఖాళీ ప్రదేశాలను చూపించి నకిలీ జిరాక్స్ పత్రాలను వారికి అందజేసి మోసం చేసినట్లు వివరించారు. ఈ ఇద్దరిపై నకిలీ పత్రాలు సృష్టించిన కేసు నమోదు కూడా ఉందని అన్నారు. నిందితుడు నిర్మల్ కోర్టులో టైపిస్ట్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీమతి మంజుల అనే ఒక మహిళ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 1 టౌన్ పిఎస్లో. ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ 203/25 అండర్ సెక్షన్ 467, 468, 420 ఐపీసీ కింద మొహమ్మద్ తాజుద్దీన్ అలియాస్ షాకీర్ 36 ఇయర్స్ మసూద్ నగర్ ఆదిలాబాద్ అనే అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ కేసు సారాంశం ఏంటంటే, ఈ షాకీర్ అనే వ్యక్తి ఆమెకు సర్వే నెంబర్ 29/1 ప్లాట్ నెంబర్ 60 కానాపూర్ శివార్లో, అది ప్లాట్ నా సొంత ప్లాట్, దానికి సంబంధించి తహసీల్దార్ గారు ఇది మాకు ఇష్యూ చేశాడు అని చెప్పి నమ్మించి ఆమె దగ్గర ₹1,50,000 తీసుకోవడం జరిగింది. దానికి మున్సిపల్ ట్యాక్స్ కూడా నేను పేమెంట్ చేసి చెప్పి ట్యాక్స్ రిసీప్ట్ కూడా కొన్ని పెట్టడం జరిగింది. తర్వాత వెరిఫై చేస్తే అది ఇతని ప్లాట్ కాదు అని చెప్పి ఆమె తెలిసిన తర్వాత నన్ను మోసం చేసినావు, నా డబ్బులు నాకు వాపసు ఇవ్వమంటే డబ్బులు వాపసు ఇవ్వలేదు, ఆమెకు న్యాయం చేయలేదు. అందరు కంప్లైంట్ ఇవ్వగా ఆ కేసులో చాలా రోజులు పరారులో ఉండేతాడు. ఈ రోజు బైన్సాలో మా 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 1 టౌన్ ఇన్స్పెక్టర్ పంపించిన టీం బైన్సాలో అతన్ని ఈ రోజు అరెస్ట్ చేసి పోలీసులు తీసుకురావడం జరిగింది. ఇతనిపై గతంలో కూడా చాలా చీటింగ్ కేసులు ఉన్నాయి. ఇతడు ప్లాట్లు అమ్ముతా అని చెప్పి, ల్యాండ్స్ అమ్ముతా అని చెప్పి అమాయక ప్రజలను నమ్మించి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని మోసం చేయడం జరిగింది. ఇతనిపై ఒక 7 కేసులు పెండింగ్ ఉన్నాయి. 7లో 5 కేసులు పెండింగ్ ట్రయల్లో ఉన్నాయి. 3 కేసులు మాత్రం దర్యాప్తులు ఉన్నాయి. ఇతడు తర్వాత 2024లో గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించడం జరిగింది. ఆనరబుల్ కానాపూర్ కోర్టులో ప్రజెంట్గా ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇతడు ఈ కేసులు ఉన్నప్పటికీ ఈ క్రిమినల్ కేసులను సపరేట్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ సంపాదించడం జరిగింది. ఇతడు ఇప్పుడు నమోదైన కేసులే కాకుండా ఇతనిపై చాలా మంది బాధితులు కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరుగుతుంది. చాలా మందిని ఇతడు ప్లాట్లు ఇస్తా అని చెప్పి, అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్ముతా అని చెప్పి రకరకాలుగా మోసం చేయడం జరిగింది. ఇతనిపై ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పంపుతున్నాం. ఇతనిపై ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. తర్వాత ఇతడు కేసులు ఉన్నప్పటికీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. తర్వాత ఇంకా కొన్ని కేసులు కూడా కొత్తగా నమోదు